రైట్, వినాయక నిమజ్జన ఏర్పాట్లను జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పరిశీలిస్తారు. మేడం ఉన్నారు, మాట్లాడుతాం. మేడం, ఎటువంటి ఏర్పాట్లు చేశారు నిమజ్జన సంబంధించి? అన్ని ఏర్పాట్లు కూడా ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఫినిష్ అయిపోయాయి అని అనుకుంటున్నాము. ఎందుకంటే అదే నేను కానివ్వండి, ఈ రోజు మా మినిస్టర్ గారు కానివ్వండి, మా పిసిసి అధ్యక్షులు కానివ్వండి, అందరు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. గత 1 hour నుంచి కూడా మేము ఇక్కడే సందర్శిస్తూ ఉన్నాము. మేము చెప్పాలంటే ఈసారి ఫస్ట్ టైం ఎవర్ ఒక చీఫ్ మినిస్టర్ గారు అంటే గణేష్ దానికి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ తో కూడా ఆయన కొన్ని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం కానివ్వండి, కొన్ని అండర్స్టాండింగ్, సో ఇవన్నీ కూడా మాకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దట్ మేము వీఆర్ క్యారింగ్ ఆన్. ఇప్పటి వరకు లాస్ట్ 1 month నుంచి కూడా మీరు చూసినట్టయితే నేను యాజ్ అ మేయర్ ఆఫ్ ద సిటీ అండ్ కమిషనర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్స్ గారు అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా అందరు కూడా వాళ్ళ వర్క్స్ లోపల వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్. ఇప్పుడు మేము చూసినట్టయితే లేక్స్ కానివ్వండి, అబౌట్ 70 పాండ్స్ ఎక్స్కవేటెడ్ అండ్ బేబీ పాండ్స్ కూడా నిర్వహించడం జరిగింది. సో దానికి అక్కడ లైట్స్ ఉన్నాయా లేవా, అంటే లైటింగ్ ఎట్లుంది, ప్రూనింగ్ ఆఫ్ ద ట్రీస్, ఎందుకంటే ఆ రూట్ ఏదైతే గణేష్ వస్తూ ఉంటుందో అక్కడ మనది ట్రీస్ ఉన్నాయా, ప్రూనింగ్ ఆఫ్ ద ట్రీస్ కానీ అక్కడ లైటింగ్ బాగుందా అని అవి కూడా చూడడం జరిగింది. అన్ని కూడా అక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయిపోయింది. పాట్ హోల్స్ కూడా ఫిల్అప్ చేయడం అయింది. ట్యాంక్ బండ్ కి సంబంధించి ఎన్ని క్రెయిన్స్ ఏర్పాటు చేశారు, ఎటువంటి మ్యాన్ పవర్ యూజ్ చేస్తారు? ఇక్కడ అబౌట్ చూడండి ఆల్మోస్ట్ 250 క్రెయిన్స్ మనం యూజ్ చేస్తున్నాం ఆల్ ఓవర్. అంటే 100 మొబైల్, ఐ మీన్ స్టాటిక్, 150 మొబైల్ క్రెయిన్స్. అబౌట్ 10,500 శానిటేషన్ వర్కర్స్ ని పెట్టాం ఇక్కడ. మనము 2,000 స్వీపర్స్ ని పెట్టాం. అంటే అపార్ట్ ఫ్రమ్ అంటే జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఆల్మోస్ట్ 15,000 సిబ్బంది ఇక్కడ ఉండబోతుందండి. ట్యాంక్ బండ్ తో పాటు ఇంకా సిటీలో ఉన్న ఎన్ని చెరువులలో ఏర్పాట్లు చేశారు? అన్ని చెరువులు ఇప్పుడు చూడండి, సఫిల్గూడ చెరువు కానివ్వండి, ఐడియల్ చెరువు కానీ, సున్నం చెరువు ఇట్లాంటి పోతూ ఉంటాయి. సరూర్ నగర్ ఇది కానివ్వండి, అన్ని చెరువులు, మేజర్ చెరువులు ఒక 20 చెరువులు కూడా మేము అన్ని కూడా ఏర్పాట్లు అక్కడ అన్ని ఫినిష్ అయినాయి. ఇక్కడ హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, ఇక్కడ వాటర్, అంటే భక్తులు ఎవరైనా వస్తే ఎట్లాంటి ఇబ్బంది కూడా ఏ భక్తుడికి కూడా నిర్వాహకులకు కూడా ఏ ఇబ్బంది జరగకుండా కూడా జిహెచ్ఎంసీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. మేడం, ట్రాఫిక్ కోఆర్డినేషన్ సంబంధించి కొంచెం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. 3rd డే చూసాం, 5th డే చూసాం, నిన్న కూడా ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? దిస్ క్వశ్చన్ పోలీస్ ఇస్ టేకింగ్ కేర్. జిహెచ్ఎంసీ కోఆర్డినేట్ చేసుకుంటారు. జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేస్తుంది. జిహెచ్ఎంసీ నాట్ ఓన్లీ కోఆర్డినేటింగ్ విత్ vehicles అవన్నీ పోలీస్ అండి. జిహెచ్ఎంసీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద బేసిక్ సివిక్ ఎమ్యూనిటీస్ లైక్ గార్బేజ్ లిఫ్టింగ్, మా ఎంప్లాయీస్ ఉన్నారా లేరా, ఆర్బండి క్రెయిన్స్ ఉన్నాయా లేవా, అట్లాంటివన్నీ హెల్త్ క్యాంప్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఇట్లా ఇక్కడవన్నీ వేసేవన్నీ జిహెచ్ఎంసీ విల్ టేక్ కేర్. బట్ ట్రాఫిక్ కంట్రోల్ అంతా కూడా ట్రాఫిక్ అండ్ పోలీస్, లా అండ్ ఆర్డర్, పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మొత్తంగా అన్ని ఏర్పాట్లు చేశాము. రేపటి నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా కూడా పూర్తి స్థాయిలో మేము చర్యలు తీసుకుంటున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ముఖ్యమంత్రి స్వయంగా అన్ని శాఖ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేపు నిమజ్జనం దిగ్విజయంగా జరగబోతుందని కూడా మేయర్ విజయలక్ష్మి చెప్తా ఉన్నారు. సురేష్ తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.